బాలరాముడి ప్రతిష్టాపనకు అద్భుత ముహూర్తం 12 గంటల 29 నిమిషాల 3 సెకన్లకు ప్రారంభమవుతుంది. 12 గంటల 30 నిమిషాల 35 సెకన్ల వరకు ఉంటుంది. అంటే 84 సెకన్లు కొనసాగే అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ యుగంలో ఆయన రెండోసారి అవతరిస్తున్నారని భావించవచ్చా? జనవరి 22నే రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడానికి కారణాలు ఏమయ్యుండొచ్చు? అయోధ్యలో రాములవారి గుడి నిర్మాణం ఇప్పుడే పూర్తి కావడానికి కారణం దైవ నిర్ణయమే అని భావించవచ్చా? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి ముఖ్యమైనటువంటి అవతారాల్లో శ్రీరామావతారం అతి ప్రాచీనమైన ప్రాముఖ్యమైన అవతారం. ఈ అవతారానికి మూలమైనటువంటి కారణం దేవతలందరూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు, ఆయనకి శరణు వేడుకుంటున్నారు. రావణాసురుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి, ఈ ప్రపంచమంతా కూడా అల్లాకల్లాలం చేస్తున్నాడు, యజ్ఞయాగాదాలు జరగకుండా చూస్తున్నాడు, అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ధర్మాన్ని బతకనివ్వడం లేదు అనేటటువంటి ఒక ప్రార్థన మేరకు జనవరి 22నే రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు జనవరి 22 అంత ముఖ్యమైనటువంటి తేదీ ఎందుకు అంటే, జనవరి 22 మీరందరూ అనుకుంటారేమో జ్యోతిష్కులు కాలగణనం చేయగలిగినటువంటి పండితోత్తములు నిర్ణయించినటువంటి రోజు అని అనుకుంటారేమో, కానీ ఇది రాములవారు నిర్ణయించినటువంటి రోజు. జనవరి 22 ఈ దేశానికి స్వాతంత్ర్యానికి వచ్చే ముందు, జనవరి 22 1947, బాగా గుర్తుపెట్టుకోండి, 1947 జనవరి 22వ తారీఖు నాడు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశపరిచారు. మౌంట్ బ్యాటన్ గారు అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ దేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనికి కూడా ఒక రాజ్యాంగం కావాలి, చట్టాలు ఎలా ఏర్పరచుకోవాలి, మన విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానికి రూపకల్పన చేయడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దాన్ని సమావేశపరిచారు. అప్పుడు ఇంకా పాకిస్తాన్ విభజించబడలేదు. నేను చెప్పేది 1947 జనవరి 22.
ఆ రోజు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అని మూల సూత్రాలని కొన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఏకగ్రీవంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదించింది. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ దేశం ప్రాచీనమైన దేశం. ఈ దేశం ఇవాళ పుట్టడలేదు, ఇది ప్రాచీనమైన దేశం. ఈ దేశంలో కొన్ని వేల మంది మహర్షులు, తపశక్తి సంపన్నులు, దేవతలు అవతరించినటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశానికి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వాటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా రాయాలి. ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉండాలి. మన భగవంతుడిని కొలుచుకునేటటువంటి విధానంలో ఏమాత్రం జోక్యం లేకుండా ఉండాలి. ఇవన్నిటికీ కూడా ఆ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యూనియానిమస్గా ఆమోదించింది జనవరి 22. అందుకే శ్రీరాముల వారు తన రామరాజ్య స్థాపనకి పునాది వేయబడినటువంటి రోజు కాబట్టి అదే రోజు జనవరి 22 ఈ 2024 రోజు నిర్ణయించారు. అభిజిత్ లగ్నం అంటే తిరుగులేని లగ్నం. అది తిరుగులేని అంటే అభిజిత్ అంటే అందులోనే జయం ఉన్నది. అలాంటి లగ్నంలో ఏదైనా జరిగితే దానికి అపజయం అనేది ఉండదు అనేటటువంటి విధానంలో అభిజిత్ లగ్నంలో ఆ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. అయోధ్యలో రాముల వారి గుడి నిర్మాణం ఇప్పుడే పూర్తి కావడానికి దైవ నిర్ణయమే అని భావించవచ్చా? బిగ్ టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా ఎందుకు గోదా అమ్మవారి మాట ద్వారా చెప్తున్నాను అంటే, గోదా అమ్మవారు రాముల వారి గురించి పాడింది. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా వరక్కనై కిళ్ళి కళైందానే కీర్తిమై పాడిపోయి అంటే ఆ రాముల వారు ఎలాంటి వారు అంటే, మనత్తుకినియానే మనస్సుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఆ రాముల వారు. ఆయనని కీర్తిస్తే ఉండేది మనస్సుకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రసాదం. మనస్సుకి ఆనందం తేనెలాగా తీయగా ఉండేది రామనామం. రామనామాన్ని అమ్మవారు పాడారు. గోదాదేవి 30 పాశురాల్లో చాలా పాశురాల్లో అమ్మవారు శ్రీరాముల వారిని కీర్తిస్తున్నారు. శ్రీరాముల వారి గుణాన్ని కీర్తిస్తున్నారు. 33 అమరర్కు ముంచండ్రు కప్పం తవిర్కం కలియే తొழிలరాయ్ అంటే మీకు 33 కోట్ల దేవతలు వెళ్ళి ఆయనను ప్రార్థిస్తే అవతరించినటువంటి స్వామిని కీర్తిస్తున్నారు. రామావతారమే అది. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాన్ని వర్ణిస్తూ గోదాదేవి చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు విన్నవించాలి. మళ్ళీ ఇంకొకటి మీ అందరికి తెలియజేయాలి. రాముల వారి వైభవాన్ని త్యాగరాజస్వామి పాడారు, పురంధరదాస్ పాడారు, రామదాస్ గారు పాడారు, భక్తరామదాస్ గారు, రామజోగి మందు కొనరే పాడారు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైందిని ఓరన్నా అన్నారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడారు. పురంధరదాసు ఏం పాడారు? రామనామ పాయసకే కృష్ణనామ చక్కరే విఠలనామ తుప్ప అన్నారు. అంటే రామనామం పాయసమయ్యా, ఇందులో కృష్ణుడి యొక్క నామాన్ని చేరిస్తే చక్కెర చేర్చినట్టు, అందులో చక్కెర పొంగలి చేస్తే పాయసం చేస్తే దాంట్లో నెయ్యి విఠలనామము. దీన్ని ఎట్లా వండాలరా అంటే మీ మనసే పెద్ద గిన్నెగా పెట్టుకొని అందులో ఈ నామానన్నీ చెప్పుకుంటూ నోటి ద్వారా వంట వండితే మీ మనసు నిండా ఆహ్లాదం ఆనందం నిండిపోతుంది అనేటటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మేము చిలుకూరులో భక్తులందరితోటి రామనామము రామనామము రమ్యమైనది రామనామము పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము ఆలుబిడ్డల సౌఖ్యమెల్లను ఆలుబిడ్డల సౌఖ్యముల కన్నా అధికమైనది రామనామము. అంటే రామనామం చెప్తే ఇంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. రామనామ వైభవాన్ని పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశం చేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామనామం చెప్తే విష్ణు సహస్రనామం చెప్పినట్టు ఆశీర్వాదం. ఇవాళ చూడండి, భీష్మ ఏకాదశి రోజు చిలుకూరులో విష్ణు సహస్రనామం యొక్క మహిమని బిగ్ టీవీ ప్రేక్షకులతో పంచుకునడం నా యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగబోతోంది. దేశం మొత్తానికి ఇది పండుగ సమయం అనుకోవచ్చా? ముఖ్యంగా రేపు రోజు మీరందరూ కూడా 22వ తారీఖు మీరు అందరూ ఒక పండగలా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎంత పెద్ద పండగ అంటే దీపావళి జరుపుకుంటాం, దీపాలు వెలిగిస్తాం. అలాంటి దీపావళికి 1000 దీపావళిలు రేపు. ఉత్తరాయణంలో వచ్చే దీపావళి, మనకి వచ్చే దీపావళి ఎప్పుడు నవంబర్ నెలలో ఆఖరిలో, అక్టోబర్ నెలలో ఆఖరిలో, నవంబర్ నెలలో వస్తాయి. దక్షిణాయనంలో వస్తాయి. ఈ దీపావళి ఉత్తరాయణంలో వచ్చే దీపావళి. ఉత్తరాయణంలో వచ్చే దీపావళి మనం అందరం ఏం చేయాలి అంటే మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిపోతుంది. సాయంకాలం మీ ఇళ్లల్లో 5 దీపాలు వెలిగించండి. 5 ఎందుకు చెప్తున్నాను అంటే మనందరి ఇంద్రియాలు 5 ఇంద్రియాలు శ్రీరాముల వారికి దాసులుగా ఉండాలి. కళ్ళు రాముల వారి గురించే చూసే ప్రయత్నం చేయాలి. చెవులు రామనామ వినేటట్టే చేయాలి. నోరు రామనామం పలికేటట్టే చేయాలి. ముక్కు రాముల వారి పాద తులసిని శ్వాస చేసేటట్టు చేయాలి. చేతులు రామనామానికి తాళం వేసేటట్టు చేయాలి. ఇలా 5 ఇంద్రియాలు కూడా రాముల వారికి దాసులుగా ఉండాలి. 5 అనేది పంచముఖి ఆంజనేయ స్వామి. పంచముఖి ఆంజనేయ స్వామి దాసభక్తికి ప్రతీక. అత్యంత పరాక్రమవంతుడు. ఆయన వెళ్ళి రాముల వారు నాకు స్వామి అయ్యా, రావణాసుడి దగ్గర వెళ్ళి చెప్తున్నారు, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ. రావణ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. నువ్వు ఒక రావణాసుడివయ్యా, నేను 1000 రావణాసులు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. నేను రాముల వారి సైనికుణ్ణి, రాముల వారికి దాసుణ్ణి అంటారు. మనందరం కూడా రాముల వారి దాసులుగా ఉండాలి. మీ మనసులో రాముల వారి పైన భక్తి, పిల్లల్లో రాముల వారి పైన భక్తి, రాముల వారి గురించి విశేషమైనటువంటి విషయాలన్నీ పిల్లలతో చెప్పాలి. మన ధర్మాన్ని రక్షించేటట్టు మీరందరూ తయారు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ ఒకసారి రామ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, శ్రీరాముల వారి ద్వితీయ అవతారానికి, అర్చారూపంలో అవతారానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జై శ్రీరామ్.